మంత్రి సీతక్కకు మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. హెచ్చరిక జారీ చేస్తూ సీతక్కకు వార్నింగ్ ఇస్తూ లేఖ విడుదల చేశారు. ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన మంత్రి సీతక్క మౌనంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడటం లేదని లేఖలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పెసా అలాగే 1/70 చట్టాలను మంత్రి సీతక్క మర్చిపోయారా అంటూ మండిపడ్డారు. పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని స్పష్టం చేశారు. జీవో నెంబర్ 49తో కుమరం భీం జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం చూస్తోందని, జీవో కారణంగా రాష్ట్రంలో 3 జిల్లాలు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీవోను వెంటనే రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేశారు. ఇక దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము గారు చెప్పండి. హారిక, జీవన్ నంబర్ 49 పేరుతో ఆదివాసీలను ప్రభుత్వం ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తుందని చెప్పి ఆరోపిస్తూ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట ఒక లేఖ విడుదలైంది. పూర్తిగా 2 పేజీల లేఖ విడుదల చేసిన జగన్ దీంట్లో మానవ పులుల కోసం ఈ అడవిని ఖాళీ చేస్తున్నారా, జంతు పులుల కోసం ఈ అడవి ఖాళీ చేపిస్తున్నారా, గతంలో కూడా పోడు రైతులు అక్కడ సాగు చేసుకున్న వాళ్ళని కాస్త అకస్మాత్తుగా అడవి ఖాళీ చేయడం వెనకాలన్న మర్మం ఏంటిది? ఇది అమిత్ షా కోసమా, లేకపోతే అంబానీ అదానికి లాభం చేకూర్చే విధంగా ఇది వ్యవహరిస్తున్నారు. పూర్తిగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడవిని ఆసరాగా చేసుకున్న ఆదివాసీలను ఈ అడవిని ఖాళీ చేయించడం ద్వారా అడవిలను వీళ్లకు దారాదత్తం చేసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. వెంటనే కూడా ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. గతంలో వరంగల్ జిల్లా ఏటూరు నగరం సంబంధించి రొయ్యూరులో కూడా మొన్న 10 రోజుల క్రితం జరిగిన ఒక రొయ్యూరు అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులతో పాటు పోలీసులు కూడా పెద్ద మొత్తంలో అక్కడ అటవీ ఎవరైతే నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారో వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం కూడా చేసిన నేపథ్యంలో కూడా తీవ్ర దుమారం అయితే లేగింది. ఆ నేపథ్యంలోనే కూడా అక్కడ ఆదివాసులకు అటవీ శాఖ అధికారులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. కొంతమందికి గాయాలు కూడా అయిన నేపథ్యంలో మంత్రిగా కొనసాగుతున్న సీతక్క గతంలో ఎమ్మెల్యేగా ఉండే ఇప్పుడు అధికారంలో ఉన్న సీతక్క కాస్త మంత్రిగా కొనసాగుతుంది. ఇప్పుడు ఆదివాసుల కోసం పోరాటం చేయాల్సిన సీతక్క ఇలా మౌనంగా ఉండడం సరికాదు. ఇప్పటికైనా కూడా ఆదివాసులను రక్షించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇదైతే సరైన పద్ధతి కాదు. వెంటనే కూడా ఎవరైతే పోడు భూములు సాగు చేసుకుంటున్నారో వాళ్లకు పట్టాలు కేటాయించి వాళ్ళకు కూడా రైతు భరోసా కేటాయించాలని కూడా మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేసిన నేపథ్యంలో కూడా సీతక్క కూడా కాసేపటి క్రితం స్పందించి ఈ జీవో 49 గురించి మేము మళ్ళీ ఒకసారి ఆలోచిస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. హారిక. ఎస్ రాము, థ్యాంక్ యూ.